జ్ఞానయజ్ఞం సందర్భంగా ఈ 3 రోజులు మరి స్వామివారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా సంతోషం. ఆయన మన ముందే ఉన్నారు, మనల్ని చూస్తూనే ఉన్నారు. ఆ పరమేశ్వరుడిలో కలిసి మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ మన పిల్లలను కుటుంబాలను అందరూ చూడ చల్లగా ఉండే విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన గొప్ప మనిషి, మహానుభావుడు. మరి ఆయన ఈ కట్టడం అదన్నీ కూడా ఆ మంచి మనసుని, మంచి బుద్ధిని నాకు కలగజేశారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా నేను అందరవాడిని, నేను సచ్చే వరకు అందరవాడిగానే ఉంటాను. అలాగే నా నియోజకవర్గంలో అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉండాలి. మరి ఇటువంటి మందిరం తణుకులో ఉండటం కూడా మరి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా టైంలో మరి గతంలోనే అవ్వాలి, ఇది గతంలో కూడా తలపెట్టాం. మరి కొంచెం ఆ టైము మొన్నటికి వచ్చిందని అనుకుంటున్నాను. అది మళ్ళీ నా చేతుల మీదే మొదలెట్టడం జరగటం కూడా అది ఆ పరమేశ్వరుడు, ఆ స్వామివారి ఆశీస్సులని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీనికి ముఖ్యంగా కర్టూరు రంగారావు గారు కూడా ప్రోద్బలం, ప్రోత్సాహం. ఏదైనా ఒక పనికి ముందు ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి కంకణం కట్టుకుని ప్రతి కార్యక్రమం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడూ వాళ్ళిద్దరూ కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు అందరికీ. ఆ కుటుంబం ఆ సర్వీసుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ కూడా మీ వాడిగా మంచి పనికి ముందుండే మనిషిగా ఆ పత్రిజీ గారు ఎక్కడున్నా కానీ మనకు ఆశీస్సులు ఇవ్వాలి. నాకు కూడా ఇంకా మంచి బుద్ధిని ప్రసాదించాలి, ఇంకా మంచి పనులు చేయటానికి నాకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ కూడా మీకు అండగా నాతోటి అయ్యే ప్రతిదీ కూడా చేయడానికి ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ సర్వేశ్వరుడు, ఆ పత్రిజీ గారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మనసులో కూడా కారుమూరికి మంచి శక్తిని ప్రసాదించి, మంచి బుద్ధిని ప్రసాదించి, ఇంకా మంచి పనులు చేసే విధంగా మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రిజీ గారికి మంచి ఆశీస్సులు మనందరికీ మరొక్కసారి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.